గ్రౌండ్ వర్క్ అంటే కొంత అది ప్రజలకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం చెప్పాలి. కూడా ఉంది. మీరు పబ్లిక్ డొమైన్‌లోకి వస్తున్నప్పుడు నేను ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. కరెక్ట్. కామన్ మ్యాన్‌గా. కరెక్ట్. రైట్? కరెక్ట్. సో, ఇక్కడ అంటే ఏ విధి విధానాల మీద అంటే మీకు ఎటువంటి ఎజెండా కావచ్చు, లేకపోతే మీ సంస్కరణలు అంటే ఇవి మార్చాలి అనుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరసలు? సిద్ధాంతం ముఖ్యంగా. ముఖ్యంగా మా ఉద్దేశంలో ఈ రోజున దేశంలో గానియండి, ముఖ్యంగా రాష్ట్రంలో మేము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ గురించే కాన్సంట్రేట్ చేస్తున్నాం. రైట్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఒక రకమైనటువంటి ఉక్కపోత వాతావరణం ఉంది. ఉద్రిక్తత. ఉద్రిక్తత కూడా ఏమి లేదు. రాజకీయంగా ఉద్రిక్తత ఏమి లేదు. హ్మ్. ఉక్కపోత వాతావరణం ఉంది. ప్రజలు వాళ్ళ పొటెన్షియల్‌కి సరిపడా పని చేసుకోలేకపోతున్నారు, సంపాదించుకోలేకపోతున్నారు. హ్మ్. చాలా బంధనాల్లో హ్మ్. ఇరికిచ్చేశారు సిస్టమ్ మొత్తాన్ని. హ్మ్. ఈ బంధనాల నుంచి విముక్తి అయితే తప్ప హ్మ్. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుని, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకోలేరు అనేది మా ఆలోచన. దానికి ఇప్పుడు ఉన్నటువంటి బంధనాలేంటి? దాన్ని ఎలా తొలగించుకోవాలి? హ్మ్. ఎలా మనం అవకాశాలు సృష్టించుకోవాలి? హ్మ్. ఎలా అందరికీ అవకాశాలు వచ్చేలాగా సమాజాన్ని నిర్మించుకోవాలి అనే దాని మీద మాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలని క్రోడీకరించుకునే పనిలో ఉన్నాం ప్రస్తుతం. హ్మ్. అంటే మేము చాంతాడంత రైట్. ఫిలాసఫీ చెప్తే ఎవరికి హ్మ్. వినిపించుకోలేరు. రైట్. మీ అంత అర్థం మేనిఫెస్టో చేసుకో చాలా తక్కువగా ఉంటదంటారు. మేనిఫెస్టో చాలా చిన్నగా, యెస్. సూటిగా అర్థమయ్యేలాగా ఉండాలి. నిర్దిష్టంగా. నిర్దిష్టంగా ఉండాలి. హ్మ్. సో, దాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నాం ఇప్పుడు. హ్మ్. ఈ మధ్యలో ప్రజల విషయంలో మా దృష్టికొచ్చినటువంటి ఇంపార్టెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతూ అదే వాటిని గళమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. గళమెత్తే ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. హ్మ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రైట్. అంటే మీరు నాకొకటి చెప్పండి. ఎందుకంటే మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారంటే మామూలుగా ఉండరు. మీ థింకింగ్ లెవెల్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. సో, ఇక్కడ అంటే మీరు కమ్యూనిజానికి ఫాలోవరా? లేకపోతే కమ్యూనిజానికి సంబంధించినటువంటి వారా? లేకపోతే నేషనలిస్టా? లేకపోతే సోషలిస్టా? లేకపోతే ర్యాండ్ ఫాలోవరా? అంటే ఏది అని మేము వి అనుకోవాలి? ఆర్ మోర్ ఆఫ్ ఎ ఫ్రీ మార్కెట్ యెస్. ఫాలోవర్స్. అది ర్యాండ్ Not ఆబ్జెక్టివిజం. necessarily not necessarily completely objectivism. There are a lot of యాహ్! varieties of free market హుహు. thought process. హ్మ్. మిల్టన్ ఫ్రీడ్మన్ ఒకటి చెప్తాడు, అయన్ రాండ్ ఒకటి చెప్తుంది, యెస్. మీసిస్ ఆస్ట్రియన్ ఎకానమిక్స్ వాళ్ళు ఒకటి చెప్తారు, లిబర్టేరియన్స్ ఒకటి చెప్తారు. యెస్. సో ఇలా దెర్ ఇస్ ఎ రేంజ్ ఆఫ్ హ్మ్. ఫ్రీ మార్కెట్ థింకర్స్. హ్మ్. సో అందులో మన సమాజానికి పనికొచ్చేలాగా వాటిని మార్చుకుని హ్మ్. మన సమాజానికి అన్వయించుకుంటూ హ్మ్. పనికొచ్చే పాయింట్లని మేనిఫెస్టోలో పెట్టాలనేది మా ఉద్దేశం. హ్మ్. హ్మ్. అంటే ఒక్క పదంలో చెప్పండి. అంటే సూటిగా అంటే మీరు చెప్పొచ్చు ఎలాబొరేట్ చేసి కూడా. అంటే ఆర్ యూ ఏ లిబర్టేరియన్ అంటే తెలుగు వింటారు పూర్తిగా. దయచేసి కింద కామెంట్ కూడా మళ్ళా. సో, అంటే లిబరల్ ఐడియాస్‌ని ఇంజెక్ట్ చేయడానికి లేకపోతే ఆ కోణంలో మీరు ప్రయత్నం మీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఇంకా నేను మళ్ళీ మీరు ఐపీఎస్ రిటైర్ కాబట్టి ఆ ప్రశ్న నేనేం అడగను. సమాజానికి ఏదన్నా చేస్తున్నప్పుడు అది మంచి పరిణామే ఖచ్చితంగా. అది గ్రిల్ చేసి అడిగే ప్రయత్నం చేయాలి. సొల్యూషన్ కోసమే ఒక కామన్ మ్యాన్‌గా నేను ప్రయత్నం చేస్తున్నా. అంటే మీరు ఏం చెప్తారు? అంటే లిబరల్ ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తా? అంటే ఏం లిబరల్ చెప్తారు? అనే పదానికే అర్థాలు మారిపోయినాయి అనుకోండి. వీఆర్ మోర్ ఆఫ్ ఎ సో, మీరు అదే. వీఆర్ మోర్ ఆఫ్ ఎ ఫ్రీ మార్కెట్ థింకర్స్, క్లాసికల్ లిబరల్స్ యూ కెన్ సే. ఓహ్! మీరు క్లాసికల్ లిబరల్‌గా ఎందుకంటే లిబరల్ అనే పదానికి తర్వాత హ్మ్. లెఫ్ట్ అర్థాలు వచ్చినాయి. యాహ్! హ్మ్. సో హ్మ్. అందుకని క్లాసికల్ లిబరల్స్ అంటే ఒరిజినల్‌గా లిబరల్స్ ఆర్ సపోజ్ టు బి మోర్ ప్రోగ్రెసివ్. హ్మ్. ఇవాళ ప్రోగ్రెసివ్ అనే మాట కూడా అర్థాలు మారిపోయాయి. మళ్ళీ అదే మళ్ళీ అది ఇంకో రకంగా అర్థాలు అయిపోయింది. మారిపోయినాయి. సో హ్మ్. ప్రోగ్రెసివ్, లిబరల్, రైట్ యాహ్! ఆఫ్ సెంటర్, ఫ్రీ మార్కెట్ యాహ్! థింకర్స్. అంటే నిజాల్లో ఉందామని అనుకుంటున్నారా? అంటే ఏమనుకుంటున్నారు? ఎట్లా వీళ్ళని మార్చాలనుకుంటారు? అంటే ఏ విషయాలపైన? రూల్ ఆఫ్ లా మంచిగా లేదా? హెల్త్ బాగాలేదా? ఎడ్యుకేషన్ బాగాలేదా? వ్యవసాయం బాగాలేదా? ఇవే కదా కావాల్సింది. ఈ 4, 5 సిస్టమ్స్ గనక మనం కరెక్ట్ చేయగలిగితే ఒక రాజకీయ నాయకునితో పెద్దగా పని లేదని కామన్ మ్యాన్‌గా నాకు అనిపిస్తది. మీరేం చెప్తారు? అట్లే ఉండదండి. రాజకీయ నాయకులతో అంటే పని నాకు అంతే లేకుండా ఉంది నాలెడ్జ్. హ్మ్. రైట్. రాజకీయ నాయకులతో పని లేకుండా ఎప్పుడూ ఉండదు. హ్మ్. నంబర్ 1. నంబర్ అంటే డిపెండెన్సీ నేననేది. రా ఆ! రాజకీయ ఆలోచనలే సమాజాన్ని నడిపిస్తాయి. హ్మ్. కానీ రాజకీయాల ప్రమేయం ప్రజల జీవితాల్లో ఎంతుండాలనేది ఓహ్, ఎవరి ఆలోచనను బట్టి మారుతుంటుంది. హ్మ్. హ్మ్. ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో రాజకీయాలే మనిషి పూర్తి జీవితాన్ని శాసించాలి అని ఉంటది. ఇంకొక రకమైన రాజకీయ ఆలోచనల్లో హ్మ్. మనిషి జీవితం మీద హ్మ్. రాజకీయాల యొక్క ప్రభావం గానీ, వాళ్ళ యొక్క కంట్రోల్ గానీ మినిమల్‌గా ఉండాలి. అతి తక్కువగా పరిమితంగా ఉండాలి అనేది ఇంకొక ఆలోచన ఉంటుంది. హ్మ్. 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 ఏదేమైనా గానీ రాజకీయాలనేవి చాలా ఇంపార్టెంట్ సమాజానికి. హ్మ్.
సమాజ అభివృద్ధికి కానీ సమాజంలో వచ్చే మార్పులకు కానీ Hmm. దోహదపడాలన్నా అడ్డుపడాలన్నా రాజకీయాలే. కాబట్టి ఏ రకంగా చూసినా రాజకీయాలు ఇంపార్టెంట్. 1. నెంబర్ 2, మీరు అడిగిన దాంట్లో మీరు ఎలా చూస్తున్నారు అని అంటే ఎస్ మా మా ఆలోచన విధానం లిబరల్, ప్రోగ్రెసివ్, ఫార్వర్డ్ లుకింగ్, ఫ్రీ మార్కెట్, ఇండివిజువల్ లిబర్టీ, ఇండివిజువల్ రైట్స్, మనిషికి స్వేచ్ఛనివ్వడం అనే ఆలోచనలోనే సాగుతుంది. సో ఇది మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు అని అంటుంటే దానికి ఒక కార్యక్రమం తయారు చేసుకోవాలి, ప్రజలకి చెప్పాలి, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, విన్న వాళ్ళు వింటారు, విన్నా మాతో ఏకీభవించినా కానీ మాతో రాలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఎస్ ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లతో కానీ రాజకీయాలతో కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళ జీవితాలే వాటి మీద ఆధారపడి ఉండొచ్చు. సో మాతో రావాలన్నా రాలేకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ముందు ఆలోచన విధానాల్లోకి మేము ఎంటర్ కావాలి కదా. అది ఆన్ రోల్లో ఉన్న వాళ్ళు ప్రజల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఒక 2%, 3% లేకపోతే రాజకీయాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. రాజకీయాల మీద ఆధారపడి ఏదో కాంట్రాక్ట్లో వర్క్స్ ఇట్లాంటివి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు అర్థమైనా వాటిని విడిచిపెట్టి రాలేరు. సో వాళ్ళ పరిమితులను మనం అర్థం చేసుకోగలం. మీరు అన్నట్టు సామాన్య ప్రజలకు వివరించి చెప్పగలిగితే చాలు. అంటే రాజ్యంలో ప్రభుత్వాల యొక్క పాత్ర ఎంత మేరకు ఉండాలని అంటే ఏబి వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? అసలు చాలా అత్యంత పరిమితంగా ఉండాలి, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. అంతే తప్ప ప్రతిదీ పూసుకుని మొత్తం మేమే మీ జీవితాలు వెళ్ళమారుస్తాం అంటాం అదొక భ్రమ. భ్రమింపు చేయడమే తప్ప అందులో అది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎప్పటికీ ఉండదు. భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. జేపీ కంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డీఆర్ కావచ్చు, జేపీ కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. ఇదంతా డ్రామా తప్ప దానిలో మనం పాల్పంచుకోవాలి. మన దీని గురించి మాట్లాడమనండి, ఆరోగ్యం గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలంగా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య. అందరూ సమానమే ముందు, అది మౌలికమైన సూత్రం. రాజ్యాధికారం కావాలన్నది దేనికోసం? ప్రజల్ని బేవకూఫులు చేయడం కోసం మార్గాలు తప్ప పరిపాలన బాగు చేయడానికి కాదు, సాధికారత కోసం కాదు. నాకు నిష్కర్షగా ఈ మాట చెప్తున్నాను, నిష్కర్షగా చెప్తున్నాను. ఎక్కడ మీరు స్థానిక అధికారం ఇచ్చారో